వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అసలే వేసవి కాలం. ఈ వేసవి కాలంలో బీరు ప్రియులు అధికంగా బీర్లను ఎక్కువగా సేవిస్తారు. అయితే ప్రస్తుతం బీరు ప్రియులకు ఊహించని ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి బీరు ప్రియులకు కీలక అప్డేట్. వేసవి తీవ్రత, ఐపీఎల్ మ్యాచ్లతో పాటు వరుసగా శుభకార్యాలతో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, కొత్త రికార్డు నెలకొల్పాయి. ఇదే సమయంలో ధరల పెంపు ప్రతిపాదనలపైన నిర్ణయం వెలువడేందుకు రంగం సిద్ధమవుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత బీర్లతో పాటుగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండెడ్ మద్యం ధరలు పెరగనున్నాయి. కాగా బీర్ల అమ్మకాలు గతం కంటే ఒక్కసారిగా పెరిగాయి. వేసవి తీవ్రత వేళ బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఐపీఎల్ సీజన్ సాగుతుండటం, పార్టీ కల్చర్ పెరగడంతో వీటికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. గత వేసవితో పోలిస్తే ఈ సంవత్సరం మైక్రో బ్రేవరీలలో అమ్మకాల పరంగా 30 నుంచి 35% వృద్ధి కనిపిస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మైక్రో బ్రేవరీలన్నింటిలో కూడా వారాంతాల్లో ప్రవేశించడమే కష్టంగా మారుతోంది. మిగిలిన రోజులలో కూడా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరంలోని ప్రతి మైక్రో బ్రేవరీ రోజుకు గరిష్టంగా 1000 లీటర్ల కంటే ఎక్కువ బీర్లు ఉత్పత్తి చేయడానికి లేదు. ఈ 1000 లీటర్లలోనే 4 నుంచి 6 వరకు ఫ్లేవర్లను పలు మైక్రో బ్రేవరీలు ఉత్పత్తి చేస్తుంటే వారాంతాలలో ఈ 1000 లీటర్ల అమ్మకాలు పూర్తి అయిపోతున్నాయి. బీర్ల రుచుల వైవిధ్యత పరంగా ప్రతి బ్రేవరీ తమదైన సిగ్నేచర్ను ఉత్పత్తిలో చూపుతోంది. నగరంలో ఇప్పుడు ఫ్రూట్ సైడర్ బీర్లు, మరీ ముఖ్యంగా మ్యాంగో సైడర్, స్ట్రాబెర్రీ, యాపిల్ సైడర్ బీర్లతో పాటుగా బెల్జియన్ విట్, హైఫే వైజన్ వంటి బీర్ల అమ్మకాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. వీటితో పాటుగా మ్యాంగో చిల్లీ ఎల్, బాస్మతి ప్రీమియం లాగర్, హైబిస్కస్ సైడర్ వంటి ఫ్లేవర్లను ఈ బీర్లలో ఉత్పత్తి చేస్తున్నారు.